శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 6300932225. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. పితృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతోంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి పితృరుణ శాపం అంటే ఏమిటి? పితృరుణ శాపం ప్రభావం మీ పైన ఎంతవరకు ఉంటుంది? పితృరుణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలేమిటి? ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మేషరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. మేషరాశి వారు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుట వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. మేషరాశి వారిని కష్టాలు భయపట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం బాగుంటుంది. మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కారణంగా ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని యందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు. సాధారణంగా మేషరాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు. మేషరాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. మేషరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. మేషరాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మేషరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో, గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యం అంటే మేషరాశి స్త్రీలకు అత్యంత ప్రీతికరం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మేషరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాలను అంతటితో మర్చిపోతారు. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవటంలో విఫలమైనందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి విడిచిపెట్టినందుకు వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం, పితృకార్యాలు వంటి ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండడంలో విఫలమైతే కూడా ఈ పితృరుణ శాపాలు తగులుతాయి. ఇక మేషరాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి. వీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపైన వాదనలు జరుగుతాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం మేషరాశి వారికి సంభవిస్తుంది. ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. పితృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోయేటటువంటివి జరుగుతూ ఉంటాయి.
ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అయితే మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా, పితృరుణ శాపం అంటున్నారేంటి అని అనుకోవచ్చు. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఇంకొక సమస్య తర్వాత మరొక సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దానిని అధిగమించడం ఎలాగో తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దామనేసరికి మళ్ళీ తిరిగిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్లే వస్తుంది, కానీ వెనువెంటనే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృరుణ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా, ప్రతి కార్యంలో తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధల నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మ ఫలితం మిమ్మల్ని శాపాల రూపంలో వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని మీరు బయటపడటానికి కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం. వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులకు కానీ, జంతువులు కానీ, ఆవులకి కానీ, కుక్కలకి కానీ మరియు ఆహారాన్ని కానీ, పాలను కానీ ఇవ్వండి. అలాగే దేవీ కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని దేవీ కాళికా స్తోత్ర మంత్రాలను జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్యభగవానుడికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయటం వల్ల మీరు పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. సో చూసారు కదండి, మేషరాశి వారికి పితృరుణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.